తెలంగాణ నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. ఇటు అందాల ప్రదర్శన, అటు అమ్మ ఆవేదన. అన్నదాతల అగచాట్లు, ఆత్మగౌరవం తాకట్టు. అందాల బామల పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవం. రైతుల ఆందోళన, పేదల ఆక్రందన. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం లేదు. ఓ దిక్కు ఒడ్లు అమ్ముకునేందుకు రైతన్నల అగచాట్లు, మరో దిక్కు పరువు పేరుతో కూలిపోతున్న పేదల ఇండ్లు, ఇంకోవైపు విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? దీనికోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చేందుకు మార్పును కోరుకున్నది. రామప్ప ఆలయ సందర్శనకు సుందరీమణులు, ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు తుడిపించే ప్రభుత్వం, మహిళా ఆత్మాభిమానాన్ని దెబ్బతిన్నదంటూ విమర్శలు. ఇదే సాంప్రదాయం అంటూ కాంగ్రెస్ కవరింగ్ సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు. తెలంగాణ సీఎం పేరు మరిచిన రేవంత్. సీఎం వర్సెస్ మంత్రులు, క్యాబినెట్ లో ముదిరిన పంచాయతీ, పెరుగుతున్న అగాధం. రైతులు రోజు రోడ్డెక్కాల్సిందేనా? 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణం. 300కు పైగా చారిత్రాత్మక తీర్పులిచ్చిన న్యాయమూర్తి. 6 నెలల పాటు పదవిలో, నవంబర్ 23న పదవి విరమణ. చెరువుల క్రమబద్ధీకరణ, FTL బఫర్ జోన్ను నివాస ప్రాంతంగా మారుస్తున్న సర్కార్. ఫార్మాసిటీ భూముల్లో సాగు చేయొద్దు, వానాకాలం పంటలు వేయొద్దని అధికారులు ఉత్తర్వులు. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం. జూన్లో పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు. కొలవుల దందాలో కోటికి స్కెచ్. సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల పేరిట దళారుల దందా. ఒక్కొక్కరి వద్ద 3 లక్షల వసూళ్లు. రైట్. వెలుగు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బిఆర్ గవాయ్ ప్రమాణం. అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే. ప్రభుత్వంలో 4 సీనియర్ IASల ఇష్ట రాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రాధాన్య శాఖలు. ముడుపుల ప్రాజెక్టులు 3 ఏళ్లలోనే కూలినాయి. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంలో 50,000 ఎకరాలకు నీళ్లియ్యలే సీఎం రేవంత్. వృద్ధుల కోసం జిల్లాకో డే కేర్ సెంటర్. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సర్కారు సిద్ధం. రామప్ప ఆలయానికి ఫిదా. ఉమ్మడి వరంగల్లో వరల్డ్ కంటెస్టెంట్ల సందడి. శత్రు డ్రోన్లను నేల కూల్చే భార్గవాస్త్రం. స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్. డ్రోన్ గుంపులను అడ్డుకునే 2 అంచెల వ్యవస్థ సిద్ధం. నాగ్పూర్లో చెందిన SDLలో కంపెనీ కీలక విజయం. శాంతి చర్చలకు మేమెప్పుడూ సిద్ధమే. కేంద్రం సిద్ధమో కాదో స్పష్టం చేయాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ. బావులు లేవు, భరోసా లేదు. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్నా కొత్త గనులు లేవు. ప్లీజ్ నీళ్లు వదలండి, భారత్ను వేడుకున్న పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేఖ. బలూచిస్తానిక స్వతంత్ర దేశం. మసూద్ అజార్కు పాక్ 14 కోట్ల పరిహారం. ఆదాబ్ హైదరాబాద్. బలూచిస్తాన్ ఆజాద్. బలూచిస్తాన్ ఇక పాకిస్తాన్ కాదు. మమ్మల్ని పాకిస్తానీయులుగా సంబోధించవద్దు. POK విషయంలో భారత్కు మద్దతు. బలూచ్ ప్రతినిధి. రాష్ట్రపతితో సమావేశమైన CDS త్రివిధ దళాధిపతులు. ఆపరేషన్ సింధూర్ వివరాలను రాష్ట్రపతికి వివరించిన దళాధిపతులు. 52వ సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్. తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ముర్ము. నీళ్లు మన నాగరికత. నీళ్ల కోసమే తెలంగాణ పుట్టింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. ప్రాజెక్టుల నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఇది ఉద్యోగం కాదు, ఓ భావోద్వేగం. AE JTOల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా హిందూ యువతి. పాకిస్తాన్ లో హిందూ యువతి కౌశిష్ చౌదరి రికార్డు. పాక్ లో ఈ పదవి చేపట్టిన తొలి హిందూ మహిళగా రికార్డు. పాక్ పాలనలో రాణిస్తున్న మనీష్, పుష్ప, సుమన్ వంటి ఇతర హిందూ మహిళలు. ప్రతి ఇంటికి వేలల్లో సంక్షేమ పథకాలు. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు, లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తాం.
అందాల పోటీల కోసం పేదల ఇల్లు కూలుస్తారా? బుల్డోజర్ కంపెనీతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉందా? 200 కోట్ల ప్రజా సొమ్ముతో రాజభవనాల్లో విందులు పెట్టడం ప్రజాపాలన. సర్కార్ అవమా అవమానీయ చర్యలపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్వీట్. వలువలు తీసేసిన విద్యాశాఖ. నల్లగొండ విద్యాశాఖలో తారాస్థాయికి చేరిన అవినీతి. అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వెస్టర్న్ విండ్సర్ పార్క్. ప్రపంచ అందాల భామలతో కలకల్లాడిన వరంగల్. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ. పర్దీప్ పోర్టులో హై అలర్ట్. ఆజ్ కీ బాత్. కుటుంబ జీవితం ఓ వరం. కుటుంబం ప్రేమానురాగాలకు నిలయం. కుటుంబం సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం. కుటుంబం లేని ఒంటరితనం ఎంత బ్రతికినా వ్యర్థం. ఇంత గొప్ప కుటుంబ వ్యవస్థ ప్రస్తుతం నిర్వీర్యం అవుతుంది. కుటుంబ విచ్ఛిన్నతి సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా మనుషుల మధ్య ప్రేమానురాగాలు అంతరిస్తున్నాయి. స్వార్థం పెరిగి విషపూరిత వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మనుషుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసి మంచి సమాజ రూపకల్పన చేయాలనే సంకల్పంతో మే 15వ తేదీన కుటుంబ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో కుటుంబ వ్యవస్థను కాపాడి ప్రేమ, ఆత్మీయత కలబోసిన ఓ విశాల కుటుంబాన్ని సమాజంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది.